భండాసురుడు ఇంద్రాది దేవతల్ని అందరినీ ఇబ్బందులు పెట్టి శుక్రాచార్యుల వారి యొక్క ఆజ్ఞ మేరకు రకరకాలుగా మొత్తము సృష్టినంతా అతలాకుతలం చేస్తూ ఈ బ్రహ్మాండంలో ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటే ఎలా అయినా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇప్పుడు కాపాడలేరు, ఇప్పుడు నన్ను ఆ శక్తే కాపాడాలి అని దేవేంద్రుడు తపస్సును ఆరంభించాడు. శుక్రాచార్యుల వారు చెప్పాడు భండాసురుడికి, నాయనా నువ్వు వెళ్ళి ఆ యాగం పాడు చెయ్యాలి. ఎప్పుడైతే యజ్ఞం పాడు చేయడానికి రాబోతూ ఉన్నాడో లలితా అమ్మవారు అనేక ప్రాకారాలని నిర్మించడం, ఆ ప్రాకారాలన్నింటినీ అతను కూల్చడం, చివరికి విసుకొచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తపస్సు పూర్తిగా సంపూర్ణమైన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై ఆ అమ్మవారు అన్ని రకాలుగా అనుగ్రహించి పూర్వము ఏదైతే సతీ రూపంలో పరమేశ్వరుడి యందు పూర్తిగా వెళ్ళిపోయి ఐక్యమైన తర్వాత నిరాకారతత్వానికి అగ్నితత్వానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హిమవత్ పర్వతాల్లో పార్వతిగా ఉద్భవించినటువంటి ఈ తల్లి యొక్క మూల శక్తి లలితాస్వరూపముగా బయటికి వచ్చి ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చి దేవతలందరినీ కూడా వాళ్ళ తపస్సులకి మెచ్చి అనుగ్రహించి భండాసురుడి యొక్క వధ చాలా ప్రత్యేకంగా